వానచినుకు పడితే చాలు ఫారెస్ట్ అధికారులకు పోడు రైతులకు మధ్య పోరు మొదలవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వందలాది సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న వ్యవసాయ భూమిలోకి నిత్యం ఫారెస్ట్ అధికారులు చొరబడ్డం, వేధింపులకు గురి చేస్తున్న వార్తలు తరచూ వింటూనే ఉంటాం. తాజాగా ఆదివాసీ బిడ్డలపై ఫారెస్ట్ అధికారులు అమానుష దాడికి పాల్పడ్డారు. పోడును నమ్ముకొని గత 30 సంవత్సరాలుగా సాగు చేస్తున్న పోడు భూములలో మొక్కలు నాటడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను అక్కడి గిరిజన మహిళలు అడ్డుకున్నారు. వారిని అడ్డగింతను ఏమాత్రం సహించని భరించిన ఓ ఫారెస్ట్ అధికారి ఆడవారిని చూడకుండా బట్టలు చింపేసి విచక్షణారహితంగా దాడి చేశారు. పోడు సాగు చేసుకుంటున్న మహిళా రైతులపై అటవీ అధికారులు సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఇకటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్హాంపహాడ్లో 20 బీట్ పరిధిలో శుక్రవారం జరిగింది. కొనసాగింపు గ్రామంలో పోడు సాగుదారులు చెందిన భూముల్లోకి అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లి కందబంధాలు తీస్తుండగా గిరిజన మహిళలు అడ్డుకున్నారు. తమను దారుణంగా కొట్టారని ఓ మహిళ దుస్తులు చెరగనట్టు తెలిపారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అధికారులు నాగరాజు, రాంబాబు, సిబ్బంది బాబురావు, రమేష్ ఫోన్లు లాక్కొని వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్లుగా ఇక్కడే జీవనం సాగిస్తూ పోడు చేసుకుంటున్నామని, తమకు ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపారు. దాడి చేసిన అధికారులపై బుర్హాంపహాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై అశ్వాపురం రేంజర్ రమేష్ను విచారణ కొనసాగించేందుకు ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఎవరు కొట్టింది చూపి, ఎవరు కొట్టింది, ఎవరు ఎందుకు కొట్టారు పా చూపిద్దు పండి. ఎవరు కొట్టారు, కొట్టారా? ఎవరు అడిగండి చూపియండి. ఏదైనా కొట్టింది గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటూ పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిని లాక్కోవడానికి జేసీబీలతో వచ్చిన ఫారెస్ట్ అధికారులను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. మగాళ్ళని ఎవరిని రానియకుండా చేసి మహిళల బట్టలు చింపేసి వారిపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ఒంటిపై బట్టలు సైతం చింపేశారు. వీడియోలు తీస్తున్న గిరిజనుల నుంచి సెల్ ఫోన్లు లాక్కున్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ముసలివాళ్లు, చిన్నపిల్లలు అని చూడకుండా ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎదురు చెప్తే జేసీబీతో మీ ఇండ్లు కూలగొట్టి ఆపరేషన్ కగార్లో మీ పేరు నమోదు చేస్తామని ఫారెస్ట్ అధికారులు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరలో వీడియో తీస్తా ఉన్నా, అంటే వీడియో తీస్తా అని ఫోన్ తీస్తా ఉన్నా జేబు నుంచి. అప్పటికి ఏం చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు? అప్పటికి ఆడవాళ్ళకి కొడుతున్నారు, లాగుతున్నారు, ఇట్లా మేడకు పట్టుకుని ఆడవాళ్ళకి ఆ ముట్లు కాడు తోస్తున్నారు. తోస్తా ఉంటే సెల్లు జేబు నుంచి నేను సెల్లు తీయక ముందే ఇద్దరు ఫారెస్ట్ వాళ్ళు కర్ర పట్టుకున్న మీదకి వచ్చారు. వస్తే నేను కొట్టేటట్టున్నారు అని భయపడి అడవిలో ఉరికినా సార్. ఆ తుపాలకి వెళ్ళి ఉరికేసి ఫోన్ లాక్కున్నారు అందరి. అసలు ఎవరికి వీడియో తీయట్లేదు, మా ప్రూఫ్ లేకుండా చేశారు సార్. ప్రూఫ్ లేకుండా చేసి మగవాళ్ళకి ఒక్కరు ఆపరేషన్ పగారు ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తా. మొత్తం ఇల్లులంతా లేక పడేస్తా, బుల్డోజర్ తెచ్చి మొత్తం ఇల్లు పూలు కొడతా. ఎవరన్నది? నాగరాజు సార్. ఇల్లు పూలు కొడతా, లారీ ఎక్కించి అక్కడ సింటూరు బార్డర్ లో దింపుతా అని ఇక్కడ వచ్చి అందరికి బెదిరించింది సార్. మగవాళ్ళని, ఆడవాళ్ళు అక్కడ జేసీపీ దగ్గర ఉన్నారు, మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు. భయంతో వెళ్ళలేదు కదా. డైరెక్ట్ ఆయన ఇక్కడ వచ్చి ఆపరేషన్ పగారు ఎలాగైతే అవుతుందో అలాగే చేస్తానని వార్నింగ్ ఇచ్చింది.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, మీ దగ్గర ఏ అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ. ప్రతి వర్షాకాల సమయంలో పోడు భూముల పంచాయతీ తెరపైకి వస్తూనే ఉంటుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూములపై వేలాది మంది గిరిజనులు బతుకు సాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతాలు ఉండటం, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ప్రధానంగా పోడు భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఇది ఇలా ఉండగా ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి కూడా వలస వచ్చిన గిరిజనులు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరగంపాడు మండలం ఇరవెండి గ్రామ పంచాయతీ పరిధిలోని కోస గుంపు గ్రామంలో నివాసం ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో పోడు భూములు చేసుకుని వ్యవసాయంపై వారు జీవనం సాగిస్తున్నారు. అయితే అనేక సార్లు కూడా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా పోడు వ్యవసాయంపైనే ఆ గిరిజనులు బ్రతుకు సాగిస్తున్నప్పటికీ తాజాగా మాత్రం 40 మంది ఫారెస్ట్ సిబ్బంది జేసీబీ యంత్రాలతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూమికి ట్రెంచ్ అంటే కంచె వేసేందుకు వచ్చిన నేపథ్యంలో ఈ వివాదం నెలకొంది. జేసీబీని ఆ వలస వచ్చిన గిరిజనులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట్లు జరిగాయి. ఒక దశలో పరిస్థితి విషమించడంతో ఉద్రిక్తతకు కూడా దారితీసింది. అంటే మహిళలు కూడా తమను ఫారెస్ట్ సిబ్బంది విచక్షణారహితంగా కొట్టాడని, తమ బట్టలు చింపివేశాడని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. నాగరాజు మరికొంతమంది సిబ్బంది అమానుషంగా దాడి చేశారని, విపరీతంగా కొట్టాడు కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులను స్పాట్ కు రానివ్వకుండా మహిళలను మాత్రమే అక్కడ ఉంచి వాళ్ళపై దాడి చేసినట్టుగా కూడా పురుషులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే పోడు భూముల చుట్టూ ట్రెంచ్ వేయకుండా జేసీబీలు అడ్డుకోవడంతో ఆగ్రహించిన అటవీ శాఖ సిబ్బంది గిరిజనులపై ఈ తరహా దాడికి దిగినట్టుగా కూడా అక్కడ గిరిజనులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 2 గంటల పాటు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణ జరిగిన నేపథ్యంలో అనంతరం బురగంపాడు పోలీస్ స్టేషన్ లో అటు వలస గిరిజనులు, ఇటు ఫారెస్ట్ సిబ్బంది పరస్పరి ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. 30 మందికి పైగా గిరిజనులు తమ జేసీబీ యంత్రాన్ని అడ్డుకొని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, తమ విధులకు ఆటం కలిగించారని వారిపై కేసు నమోదు చేయాలని కోరుతూ అటవీ శాఖ అధికారులు బురగంపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే నేపథ్యంలో వలస గిరిజనులు కూడా అటవీ శాఖ సిబ్బంది తమపై దాడి చేశారని, విచక్షణారహితంగా కొట్టారని, తమను ఇష్టం వచ్చినట్టుగా తిట్టారని చెప్పి కూడా ఆ గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే స్థానిక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు ప్రజాహిత కార్యక్రమాలు కొన్ని ఉన్న నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉన్నందున నిన్న నైట్ ఈ వ్యవహారంపై పోలీసులు ఎటు తీర్చుకోలేదు. ఈ రోజు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకుని వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా అటవీ శాఖ అధికారులు పెట్టిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని వలస గిరిజనులపై కేసు నమోదు చేసే పరిస్థితులు కనిపిస్తుంది. దాదాపు 20 మందికి పైగా పోలీసులు కేసులు నమోదు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ తరహా ఘటనలు గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అనేకంగా జరిగాయి. కానీ వందలాది మందిపై కేసులు పెట్టడం కూడా జరిగింది. అయినప్పుడు కూడా ఈ పోడు రగడ మాత్రం ఆగటం లేదు, శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ప్రభుత్వాల్లో కొత్త పాలకులు వచ్చినప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తరహా పోడు రగడను నివారించి గిరిజనులకు శాశ్వత పరిష్కారం చూపించే ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేని విమర్శలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘర్షణలో బాధితులైన గిరిజనులకు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు బాధ్యతగా నిలిచి సమస్యను పరిష్కరింప చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రహ్మ, అయితే రాజేంద్ర, ఈ దాడికి పాల్పడ్డ గిరిజన మహిళల పరిస్థితి ఎలా ఉంది రాజేంద్ర? దాడికి నేపథ్యంలో కొంతమంది అంటే స్వల్ప గాయాలయ్యాయి. ప్రధానంగా ఆ పెనుగులాటలో వస్త్రాలు చిరిగాయి. ఈ వారంతా కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ పట్ల అమానుషంగా అటవీ శాఖ సిబ్బంది వ్యవహరించాలని చెప్పేసి అంటున్నారు. కొంచెం స్వల్ప గాయాలైన వారు ప్రథమ చికిత్స చేయించుకున్నారు. తర్వాత ప్రస్తుతం మొత్తం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా తమ పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దౌర్జన్యంగా దాడులు చేసి తమను ఇబ్బందులు గురి చేసే పరిస్థితుల నుంచి తమకు విముక్తి కలిగించాలని, దాదాపు 20 ఏళ్ల నుంచి పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున తమకు అదే ఉపాధి కావటం వలన ప్రభుత్వం కానీ అధికారులు కానీ తమకు సహకరించాలని మహిళా గిరిజన రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఈ పోడు భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు వచ్చి మొక్కలు నాటడానికే, అందువల్లే ఈ ఘర్షణ జరిగిందంటారా? ప్రధానంగా కూడా ఎక్కడైనా ఏజెన్సీ ప్రాంతాల్లో రెవెన్యూ ఫారెస్ట్ కు సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా మార్కింగ్ చేయడం జరిగింది.
2005 సంవత్సరంకు ముందు వరకు ఏదైతే పోడు సాగులో ఉందో వాటన్నిటి కూడా గత ప్రభుత్వాలు గిరిజన రైతులు పోడు రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొంతమందికి పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఆ జాబితాలో కూడా పెండింగ్ లో ఉండటం వల్ల పోడు రైతులు ఇంకా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. 2005 తర్వాత ఏదైతే పోడు భూముల వ్యవహారం ఉందో దాన్ని మాత్రం అటవీ శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒప్పుకోవట్లేదు. అప్పటి నుంచి పోడు నివారించి అటవీ సంపద పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడక్కడ పట్టాలు లేకుండా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇప్పటికైనా నిర్దిష్టంగా పూర్తి స్థాయిలో పోడు భూములను సర్వే నిర్వహింపచేసి అర్హులైన పోడు గిరిజన రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పెండింగ్ లో ఉండటం, వర్షాకాలంలో పోడు వ్యవసాయం చేసే పనులు చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది ఫారెస్ట్ పరిధిలోని ల్యాండ్ అని చెప్పేసి రావడం ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆదివాసీ హక్కుల సంఘాలు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ దీనిపై స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా రాజేంద్ర? దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తరహా పోడు గొడవలు జరిగినప్పుడు గిరిజన సంఘాలు, గిరిజనేతర సంఘాలు అందరూ కూడా ఏకమై గిరిజనులకు బాధ్యతగా నిలిచిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ప్రస్తుతం గిరవెండి పంచాయతీలో కోసగుంపు గ్రామం పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంఘాలు కూడా తీవ్రంగా అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిని ఖండిస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు మాత్రం నష్టం కలిగిస్తే సహించేది లేదని, తక్షణం ఏదైతే అటవీ శాఖ సిబ్బంది గిరిజన మహిళపై దాడి చేశారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పోడు హక్కులను కల్పించాలని, పోడు వ్యవసాయాన్ని సాఫీగా చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి కూడా గిరిజన సంఘాలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే అటవీ శాఖ సిబ్బందిపై కనుక పోలీసులు కేసు నమోదు చేయని పక్షంలో గిరిజన సంఘాలు ఆందోళన కార్యక్రమాలు సన్నద్ధం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దాడికి పాల్పడ్డ ఫారెస్ట్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి రాజేంద్ర? అంటే ప్రస్తుతానికి మాత్రం ఈ కోసగుంపు గ్రామ పొలిమేరలో ఈ పోడు భూముల వ్యవహారంలో జరిగిన ఆ ఘర్షణ నేపథ్యంలో వలస గిరిజనులు చేస్తున్న ఆరోపణలు, ఇటు ఎట్ ద సేమ్ టైం అటవీ శాఖ అధికారులు సిబ్బంది చేస్తున్న ఆరోపణలు కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు కూడా తీసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇంకా ఎవరి మీద నమోదు చేయలేదు. పూర్తి స్థాయిలో ఆ సంఘటనా స్థాయికి వెళ్లి పరిస్థితులను విచారించిన నేపథ్యంలో ఈ కేసును పుటప్ చేసి వాటిపై కేసులు ఎవరి మీద పెట్టాలి, ఏ తరహాలు పెట్టాలనే విషయంలో కూడా ఇంకా ప్రాథమిక విచారణలోనే ఉంది. ఈ రోజు సాయంత్రం రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భూ సంరక్షణ పేరుతో గిరిజన జీవన ఆధారాన్ని వీళ్ళు దెబ్బతీయడమేనా అని చెప్పేసి ప్రజలు నాశనం చేయడమేనా అని చెప్పేసి కూడా ప్రజలు స్పందిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి రాజేంద్ర? అంటే ఏదైతే ఈ అటవీ ప్రాంత పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కానివ్వండి, అటవీ సంపదను పెంపొందింప చేసేందుకు ప్రతి ఏటా లక్షలాది మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయి సత్ఫలితాలు ఇవ్వటం లేదని మాత్రం వాస్తవం. అంటే మొక్కలు లక్షల్లో పంపిణీ అయినప్పటికీ అవి మొలకెత్తి చెట్లుగా పెరిగడానికి అతి తక్కువ మొక్కలు ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సంరక్షించి అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్ర ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులు, గిరిజనేతర కుటుంబాలు పోడు భూములపై ఆధారపడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ అటవీ భూముల పరిరక్షణ పేరుతో అడపాదడపా సిబ్బంది ఆ ల్యాండ్ లొకేషన్ కి వెళ్ళడం, సాగు చేసుకుంటున్న గిరిజనులను అడ్డుకోవడంతో ఆ గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం గతంలో అటు దాదాపు 10-15 ఏళ్ల నుంచి కూడా ఈ పోడు వ్యవహారంపై దృష్టి పెట్టి అప్పుడప్పుడు సమస్యలు పరిష్కరించినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఆ ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవటం లేదనేది వాస్తవం. ఇప్పటికైనా ఇప్పుడు తెలంగాణ పరిధిలోని గోదావరికి పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలు, ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పోడు భూములకు సంబంధించిన పూర్తి లెక్కలను తేల్చి వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనేతర లెక్కలు తేల్చి ఇవ్వాల్సిన పట్టాలు, పెండింగ్ లో ఉన్న పట్టాలు క్లియర్ చేసి అటవీ సంపద అంటే అటవీ భూములకు ఒక నిర్దిష్టమైన ఫెన్సింగ్ లాంటి వేసి దాన్ని కంట్రోల్ చేసేందుకు కూడా నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే ఈ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. లేని పక్షంలో మునుముందు ఇలాంటి కోసగుంపులో జరిగిన ఘటనలు, ఘర్షణలు మునుముందు ఇతర ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉంది.
ఎవ్రీ సీజన్ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా ఈ పోడుకు సంబంధించిన గొడవలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అటు ఏరియాలో కూడా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాకుండా వరంగల్ అటు ఉమ్మడి జిల్లాలో వరంగల్ కానీ మిగతా జిల్లాల పరిధిలో కూడా ఈ తరహా పోడు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నిర్దిష్టంగా పోడు భూమి వ్యవహారంపై మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినప్పుడే ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. ఈ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర సంఘాలు, వామపక్ష పార్టీలు, ఇతర పార్టీల నాయకులు కూడా ఈ పోడు సమస్యను పరిష్కరించాలని కూడా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.